ఈరోజు మనం రోజు పులుసులు తింటే ఏమి నష్టమో తెలుసుకోబోతున్నాం. నాకు తెలిసి మీరెవ్వరైనా ఈ విషయాన్ని మొట్టమొదటిసారి వింటున్నారని నేను చెప్పగలను. అంటే ఏ డాక్టరు, ఏ న్యూట్రిషనిస్టు ఎవ్వరు ఏ పుస్తకాల్లో కానీ అసలు వీటి మీద కామెంట్ చేయరు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు పులుసులు లేనిదే పూట గడవదు. పులుసులు అంటే గుమ్మడికాయ పులుసు, చామగడ్డల పులుసు, బంగాళదుంపల పులుసు, వంకాయ పులుసు, అరటికాయ పులుసు, సొరకాయ పులుసు, ఇవన్నీ మీకు తెలుసు కదా. కందా పెండ్లం పులుసు. పులుసులు తింటుంటే స్వర్గం కనపడుతుంది అంటారు. అందుకని ప్రతి ఇంట్లో ఏదో ఒక పులుసు ప్రతిరోజు వండుతారు. స్త్రీలు ఇలాంటి పులుసుల్ని ఇతర కూరల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వండుతారండి. ఎందుకో తెలుసా ఇక్కడ వండేది? కూరగా వండినా, ఫ్రైగా వండినా ఎక్కువ కూరలు పడతాయి. ఎక్కువ కూరగాయలు ఉంటేనే కూర తయారవ్వదు. కూర వండాలన్నా, ఫ్రై చేయాలన్నా, రోటి పచ్చడి చేయాలన్నా. కానీ పులుసులకి తక్కువ కూరగాయలున్నా ఎక్కువ మందికి సమాధానం చెప్పే అవకాశం కలుగుతుంది. అందుకని పులుసులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంలో కారణం ఇది. ఇంకొక రీజన్ ఉంది. ఎంతమంది వచ్చినా కాస్త లేదనకుండా కాదనకుండా సమాధానం చెప్తాయి పులుసులైతే. ఎందుకంటే ఒక గరిటె పులుసు వేసుకుంటే ఇంత అన్నం వెళ్ళిపోతుంది. ఇంకొక రీజన్ ఉంది. పులుసులు త్వరగా చెడిపోవండి. కూరలు చెడిపోతాయి. 7-8 గంటలు గడిస్తే సద్దివాసన వస్తాయి. కానీ పులుసులు 1 రోజైనా 2 రోజులైనా చెడిపోకుండా నిలవ ఉంటాయి. ఇంకొక రీజన్ ఉంది. పులుసుల్ని తినేటప్పుడు మనిషి పొందే ఆనందం ఇక ఇతర కూరలకు రాదట్లా. చాలా రుచికరంగా, చాలా ఎంజాయ్ చేస్తారు పులుసుల్ని. ఎందుకు ఇన్ని లాభాలు కలుగుతున్నాయి పులుసులకి అని మీరు ఒకసారి ఆలోచించాలి. అన్నిటికంటే పులుసులకి ఎక్కువ రుచి ఎందుకు? కొంచెం కలుపుకున్నా ఎక్కువ అన్నం కలుస్తుంది ఎందుకు నిలవ ఉంటున్నాయి. దీని వెనక ఉన్న కారణం తెలుసా మరి మీకు? ఆడవారికి తెలుసు, కానీ కొంతమంది వండుకెళ్తారు తప్ప ఇలాంటి కారణాలు తెలియదు. ఇక మగవారికి అయితే అస్సలు తెలియదు. ఇక కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకైతే అస్సలు తెలియదు ఇట్లాంటివి. పులుసులు చేయాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సింది చింతపండు పులుసు. ఇది మెయిన్ ముడిసరుకు అదనమాట పులుసులకి. చింతపండు నానబెట్టేసి ఆ నీళ్లను పిసికేస్తే గొజ్జు వస్తుంది. ఆ తొక్కు తీసేసి శుభ్రంగా ఈ చింతపండు పులుసుని మెయిన్గా పులుసులు తయారు చేయడానికి వాడతాం. ఏ వంటల్లో చింతపండు పులుసులు వేశారో, అంటే చింతపండు పులుపు పోసారో ఆ వంటల్లో కారం ఎక్కువ పడుతుంది, నూనె ఎక్కువ పడుతుంది, ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది, మసాలా ఎక్కువ పడుతుంది. వీటన్నిటికి మించి ఉప్పు 3 రెట్లు ఎక్కువ పడుతుంది. రుచి ఎక్కువ పడుతుంది. అంటే ఉప్పు, కారం, పులుపు, నూనె, మసాలా అంటున్నాం కదా, ఇవన్నీ రుచులు. ఈ రుచుల వాడకం కూరల్లో కొంచెం సరిపోతాయి. కానీ పులుసుల్లో 2 రెట్లు 3 రెట్లు పడతాయి. ఒక 1/2 కేజీ వంకాయ కూర వండమంటే ఆ కూరకి ఉప్పు వేయమంటే ఏలు ఇక్కడ పెట్టి వేస్తే సరిపోతుంది. ఒక 1/2 కేజీ వంకాయ, గుత్తి వంకాయ పులుసు కాయమంటే ఆ వేలు ఇక్కడికి వెళుతుంది ఉప్పు వేసేటప్పుడు. మగవారికి తెలియదు, కమ్మగా ఉందా లేదో ఒక్కడ సరిపోతుందా వాళ్ళకి. కానీ ఆడవారికి తెలుసు ఏమవుతుందో, కుటుంబ ఆరోగ్యం అంతా కొండెక్కుతుందేమని ఒక్క స్త్రీకి ఆలోచన ఉండకపోవచ్చు. నేను టేస్ట్గా వండానా, నేను పెట్టిన వంట ఎంత బాగా అందరూ చక్కగా తింటున్నారా అని మాత్రం ఆలోచిస్తున్నారు స్త్రీలు. ఇది చాలా చెడు. రుచి ఉండాలి, కానీ ఆరోగ్యం దెబ్బతినకూడదు. ఇంతంత మనం వేస్తున్నామంటే ఉప్పులు, నూనెలు, కారాలు, మసాలాలు. అందుకనే ఈ చింతపండు వేసిన పులుసులు ఎందుకు చెడిపోవట్లో తెలుసండి? ఉప్పు 3 రెట్లు ఎక్కువ పడుతుంది కాబట్టి చెడిపోవట్ల. ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు త్వరగా చెడిపోవు.
ఆ ఉప్పుకి క్రిములు తొందరగా పుట్టలేవు అక్కడ. అందుకని ఆ సూక్ష్మజీవులు గాలిలో ఉండేవన్నీ ఆహారంలోకి వెళ్ళి చేరి దాన్ని పాడు చేయాలంటే ఉప్పు వల్ల అవి చచ్చిపోతాయి. అందుకని ఉప్పులో క్రిములు పెరక్క పదార్థాలు చెడిపోవు. పైగా అన్నీ ఎందుకు రుచి అంటే ఈ పదార్థాల్లో ఉప్పు, పులుపు, కారం, మసాలా, నూనె ఈ 5 బాగా ఎక్కువగా పడతాయి అన్నమాట. అందుకని ఇవన్నీ రకాలు బాగా పడేసరికి భలే టేస్ట్ వస్తుంది. ఆవకాయకి ఎందుకండి అంత రుచి? నూనె ఎక్కువ, ఉప్పు బాగా ఎక్కువ, మెంతిపిండి ఇట్లాంటిది ఆవు పిండి విపరీతంగా ఎక్కువ ఉంటుంది చూస్తే. అందుకని అన్నీ ఎక్కువ పాళ్ళు పడినప్పుడు రుచి ఎక్కువ ఉంటాయి. అందుకని పులుసుల్లో ముక్కలు కూడా ఈ ఉప్పు, కారాలు, మసాలాలని నూనెలు పీల్చుకుని అసలు ములక్కాడ జీకుతుంటే స్వర్గం కనపడుతుంది పులుసులోది. నిజంగా మనిషికి ఇంత అదృష్టం అంటే ఏ జంతువుకి లేదు ఇంత రుచికరమైన పదార్థాలు తింటాం, మనకొక్కళ్ళకే ఉంది. వాటిని తినొచ్చు, కానీ అవి మనల్ని తినకూడదు. అది నేను చెప్పేది. ఇక పులుసులు బాగున్నాయి కదా అని రోజు పులుసులు కాసుకుంటే ఏమవుతుందండి ఆరోగ్యం? అది చెడు మనం చేసేది. అందుకని పులుసుల వల్ల నష్టం ఏమిటంటే ఉప్పు 3 రెట్లు ఎక్కువ పడుతుంది కాబట్టి పులుసులు తిన్న నెక్స్ట్ డేనే మీకు నొప్పులు, దద్దుర్లు, దురదలు, అలర్జీలు, వాపులు, ఇలాంటి కొంతమందికి ఆస్తమా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారు, ఉదయానికి ఇవి ఎక్కువయ్యేసరికి రాత్రి తిన్న వంకాయ తింటే వంకాయ మీద, గుమ్మడికాయ తింటే గుమ్మడికాయ మీద తోసేస్తారు తప్ప ఆ కూరగాయ వల్ల అయిందనుకుంటారు. పాపం తప్పది. కూరగాయ వండుకునే తీరులో పడ్డ ఉప్పు ఎక్కువ వల్ల వచ్చే నష్టం అని ఎవ్వరికీ తెలియదు ఈ విషయం. మీరు ఎవ్వరు ఎన్నన్నా తప్పే. వంకాయకి అట్లా అవ్వవు, గుమ్మడికాయకి అవ్వవు, కందకవ్వో, చామగడ్డలకు అవ్వండి. ఆ వండుకునే తీరులో ఉప్పు వల్ల వచ్చే అలర్జీ ఇది 100% సత్యం అన్నమాట. ఈ వంటల్లో అనుభవం లేక అందరూ కూరగాయల మీద నిందలేసేస్తున్నారండి. అన్ని శాస్త్రాలు అంతే. అందుకని ఈ కూరగాయలను అందరూ నిషేధం పెట్టారు. నిషేధం పెట్టాల్సినంత దోషం అసలు ఆ కూరల్లో లేదండి. వండుకునే తీరు దోషం అన్నమాట. ఎవరు మాని వండలేదు కాబట్టి ఇలాంటి వాటికి బయటకు రావటం లేదనమాట. అందుకని ఈ చింతపండు వేసిన పులుసులు పెట్టి పిల్లలకు కూడా పెద్దలకు కూడా రోజు తింటుంటే ఏమవుతుందో తెలుసండి? మనం తెలియకుండా రైస్ ఎక్కువ తినేస్తాం. ఇంత పులుసు వేసుకున్నాం, ఒక ముక్క వస్తుంది పేరుకి, గరిటె నిండా గొజ్జు వస్తుంది. ఆ గొజ్జు కలుపుకుంటే ఇంత అన్నం కలిసిపోతుంది. ఆ మొక్క కొంచెం కొంచెం నంచుకుంటే ఇంత అన్నం తినేస్తాం. పులుసుల వల్ల నష్టం మీకు తెలియకుండా రైస్ ఎక్కువ తినేస్తారు. అందుకని బొజ్జలు రావటానికి, బరువు పెరగటానికి, షుగర్ పెరగటానికి, ట్రైగ్లిజరైడ్స్ లాంటి కొవ్వు బ్లడ్లో పెరిగి గుండె జబ్బులు రావటానికి రైస్ ఎక్కువ తింటాం. రైస్ ఎక్కువ తినేటట్టు ప్రేరణ కలిగించేది పులుసు అన్నమాట. రెండో నష్టం, ఉప్పు తెలియకుండా ఎక్కువ వెళ్ళిపోతున్నది. అందుకని బీపీలు ఏంటి, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, ఇవన్నీ ఆస్తమా కానీ ఉప్పు ఎక్కువ వెళ్ళిందంటే ఇవన్నీ ఎక్కువైపోతాయి. లేని వారికి కూడా భవిష్యత్తులో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. సాల్ట్ వాడకం ఎక్కువైపోతే ఇది నష్టం. ఇక పులుసులు వండుకోవటం వల్ల నూనె విపరీతంగా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కుటుంబంలో. నూనె వాడకం వల్ల రక్తనాళాలు మూసుకోవటం, గట్టిపడటం, కొలెస్ట్రాల్, ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటాయి. లివర్ సమస్యలు ఎక్కువ వస్తాయి నూనె వల్ల. చూడండి, అందుకని పులుసులు మంచిదే టేస్ట్గా ఎంజాయ్ చేయడానికి. అందుకని పులుసుల్ని మీరు ఎప్పుడు వాడాలో తెలుసా? పండగలప్పుడు వాడుకోండి, శుభకార్యాలప్పుడు వండుకోండి. 10 మంది బంధువులు వచ్చి మంచిగా ఒక ఫుడ్ ఐటెం బాగుండాలంటే ఆ రోజు వండండి. కానీ ఆరోగ్యకరంగా బ్రతకాలి అనుకున్నప్పుడు పులుసులకు ఇంట్లో వండే ప్రయత్నం చేయకండి. అందుకని పూర్తిగా పులుసులు వాడకం మానండి ప్రతినిత్యం. అకేషన్కి తింటే దోషం కాదు. అందుకని ఈ పులుసులు మరి వీటిని మనం కంప్లీట్గా ఇట్లా చేయగలిగితే పిల్లలకు కూడా చాలా మంచిది. మీరు పులుసులు ఎక్కువ తిన్నారనుకోండి, మీకు మలబద్ధకం వచ్చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఎందుకు? పులుసుల్లో ముక్క వెళ్ళదు, గొజ్జు వెళుతుంది. గొజ్జులో మోషన్ అయ్యేది ఏముంటుందండి? తెల్లటి బియ్యంలో మోషన్ అయ్యేది ఉండదు. అందుకని గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, మూలశంక వ్యాధులు రావటం, మోషన్లో బ్లడ్ పట్టడం, ఈ ఘాట్లు ఎక్కువ అవటం వల్ల అల్సర్లు, ప్రేగుపోతలు, ఇంతంత ఘాటుగా వెళ్ళేసరికి ఉప్పు, నూనెలు, కారాలు, మసాలాలు
లైనింగ్ ఇరిటేట్ అవుతుంది. అందుకని ఎన్ని రకాల నష్టాలు ఉంటాయి కాబట్టి ఇళ్లల్లో పులుసుని వండొద్దు అని తల్లులందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.